హాయ్, వణక్కం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. మంచి మందిలో చెప్పు, చెడు తన చెవిలో చెప్పు, చేసిన సాయం మరచిపో, నీకు చేసిన వారిని తలచుకో అంటారు. ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించేది ఎవరో తెలుసా? మీరు కాదు, నేను కాదు, మీరు కాదు, నేను కాదు, మరి ఎవరు? పిల్లలు. ఎస్, వాళ్ళకి ఏం నచ్చినా సరే 10 మందిలోకి వెళ్ళి చకాచకాలా చెప్పేస్తూ ఉంటారు. ఏం నచ్చకపోయినా సరే, ఎవరి దగ్గర నచ్చలేదో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఏయ్ ఎందుకు ఎట్లా చేశావు అని చెప్పి వాళ్ళనే బెదిరిస్తారు. సో నిష్కల్మషమైన ఈ పసి హృదయాలని మనందరం ఇవాల్టి ఛాంపియన్ ఆట ఆడడానికి పిలిచేద్దామా? సో లెట్స్ బిగిన్ ది చేజింగ్, చార్మింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శివమోహన్ వాళ్ళ మదర్ సావిత్రి గారితో. సావిత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శివమోహన్. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నైన్త్ క్లాస్. ఏ స్కూల్ నుంచి? శ్రీ చైతన్య. సో చెప్పు శివమోహన్, వాట్ ఆర్ యువర్ అంబిషన్స్ ఇన్ లైఫ్? ఇంజనీర్. ఎందుకు ఇంజనీర్? ఇంట్లో ఫాదర్ వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్. సో అదే ఇన్స్పిరేషన్ తో కూడా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. సో ఎలా ఉంటాడు శివమోహన్ ఇంట్లో? చాలా రిజర్వ్డ్. మరి శివమోహన్ ఏమవుతాడని మీరు అనుకుంటున్నారు? వాడి ఇష్టం అండి. వాడు ఇంజనీర్. వాడు బేసిక్ గా వాడు IPS అవ్వాలని కోరిక. ఓ, సో మరి ఇంజనీర్ అన్నాడు. ఫస్ట్ స్టెప్ కదా ఇంజనీర్ అనేది. వెరీ గుడ్. ఈ రెండిట్లో నువ్వు ఏదో తప్పకుండా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ యూ. మన రెండో పార్టిసిపెంట్ రాజమండ్రి నుంచి మౌనిక వాళ్ళ మదర్ వాసవి గారితో. వాసవి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ మౌనిక. హాయ్ సార్. ఏ స్కూల్లో చదువుతున్నావు రాజమండ్రిలో నువ్వు? ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th స్టాండర్డ్. సో మరి ఏమవుతావు అనుకుంటున్నావు లైఫ్ లో నువ్వు? IAS అవ్వాలని ఉంది సార్. IAS అవ్వాలంటే ఏం కావాలి ముఖ్యంగా? జనరల్ నాలెడ్జ్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. సో ఆల్ ది బెస్ట్ యూ అమ్మా. మీరు కూడా మౌనికకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. మన మూడో పార్టిసిపెంట్ కర్నూలు నుంచి సిద్ధార్థ వాళ్ళ మదర్ శుభ గారితో. శుభ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సిద్ధార్థ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్. ఏ స్కూల్లో? మాంటిసోరీ విద్యానగర్ లో చదువుతాను. వావ్. సో సిద్ధార్థ చెప్పు నీ హాబీస్ ఏంటి? పాటలు పాడుతుంటాను. పాటలు పాడుతుంటావు? వావ్. ఇంకా? టీవీ చూస్తా. బాలభారతం చదువుతా. సో చెప్పు సిద్ధార్థ, నువ్వు లైఫ్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంకా డిసైడ్ కాలేదు. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను హోమ్ మేకర్ సార్. సో సిద్ధార్థకు ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి. చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. మన నాలుగవ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి జ్యోత్స్న వాళ్ళ మదర్ ఉమగారితో. ఉమగారు నమస్తే అండి. హాయ్ జ్యోత్స్న. హాయ్. జ్యోతి అంటే వెలుగు, మరి జ్యోత్స్న అంటే? వెన్నెల. ఏ క్లాస్ చదువుతున్నాం మనం? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? గీతమ్స్. సో మరి జ్యోత్స్న ఏమవుతాం అనుకుంటున్నావు లైఫ్ లో? డాక్టర్. ఎందుకని? I like biology and helping other people. మీరు చెప్పండి ఉమ్మగారు, మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. జ్యోత్స్న ఎలా ఉంటుంది ఇంట్లో? బాగుంటుందండి. తను ఖచ్చితంగా డాక్టర్ అవుతున్న నమ్మకం ఉందా మీకు? ఉందండి. వెరీ నైస్ అండి. జ్యోత్స్నకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఐదవ పార్టిసిపెంట్ ఒంగోలు నుంచి హర్షవర్ధన్ వాళ్ళ మదర్ శ్రీదేవి గారితో.
నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. హాయ్ హర్షవర్ధన్. Hi sir. ఏ క్లాస్ చదువుతున్నాను? 9th. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? Gautam Model School. సో వాట్ ఆర్ యువర్ హాబీస్? Doing lots of experiments and watching TV. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటావు. ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్? Electronics. సో నువ్వేమవుదాం అనుకుంటున్నావు? Robotical engineering. స్పెసిఫిక్ టార్గెట్ ఏదైనా ఉందా నీకు చేయాలని? Robot ఒక మంచి రోబోట్ తయారు చేయాలి. ఖచ్చితంగా మంచి రూప తయారు చేస్తాను. ఆల్ ది బెస్ట్ యూ. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. సో చెప్పండి, హర్షవర్ధన్ ఎలా ఉంటాడు ఇంట్లో? ఇంట్లో ఏ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. ఆ, ఎలక్ట్రానిక్స్ వాటి మీద ఏదో తెలుసుకోవాలని చేయాలని ఆతృత. సో హర్షవర్ధన్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ తోలికి వచ్చేసాను. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ బిగిన్ ద ఫస్ట్ రౌండ్. ఫెంటాస్టిక్ 5. ఈ ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో నేను మీ 5గురిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఉంటాయి అండ్ ప్రతి క్వశ్చన్ కి మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. శివమోహన్కి ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మన బంగారం మేలిమి బంగారం అవ్వాలంటే అది ఎన్ని క్యారెట్లు ఉండాలి? యువర్ ఆప్షన్స్ ఆర్ A 24, B 26, C 28 and D 20. మదర్స్ హెల్ప్. అమ్మని అడుగుదాం. అమ్మ మీరేమంటారు? 24 క్యారెట్స్. 24 క్యారెట్స్. బంగారం గురించి బంగారం లాంటి అమ్మ కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? సో అమ్మ 24 క్యారెట్స్ అంటే మరి నువ్వే ఉంటున్నావు. 24 క్యారెట్స్. అమ్మ ఏమంటే అదే అంటున్నావు. ఆప్షన్ A 24 క్యారెట్స్. ఆప్షన్ A 24 క్యారెట్స్ ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మౌనిక రెడీయా? తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? యువర్ ఆప్షన్స్ ఆర్ A గోదావరి, B కృష్ణ, C కావేరి అండ్ D గంగా. Mother's help. మదర్స్ హెల్ప్. అమ్మా మీరేమంటున్నారు? నాకు సరిగ్గా తెలియదు. మీకు కరెక్ట్ గా తెలియదు. సో మరి మౌనిక అమ్మకు కూడా అంత కరెక్ట్ గా తెలియదుట. Godavari. సో నువ్వు అంటున్నావు ఆప్షన్ ఏ గోదావరి అని. గోదావరి ఫీజ్ చేస్తున్నాను అండ్ దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. -5 to you. తుంగభద్ర ఏ నదికి ఉపనది అంటే అది గోదావరి కాదు, కృష్ణా నదికి. సిద్ధార్థ రెడీ అమ్మా? మన దేశానికి సంబంధించి 7 సిస్టర్స్ అని వేటిని అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ A దక్షిణాది రాష్ట్రాలు, B ఉత్తరాది రాష్ట్రాలు, C ఈశాన్య రాష్ట్రాలు, D తూర్పు రాష్ట్రాలు. Ishanyam. Northeast. ఈశాన్యం నార్త్ ఈస్ట్. ఈశాన్యం నార్త్ ఈస్ట్. గెస్ కొడుతున్నావా కాన్ఫిడెంటా? 7 sisters అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అవన్నీ వస్తాయి. లాస్ట్ నార్త్ ఈస్ట్. కాన్ఫిడెంటా? అమ్మని అడుగుతావా? అమ్మనట్టు. అమ్మని అడుగుతావు. అమ్మ మీరేమంటారు? కరెక్ట్ సార్, వాడు చెప్పింది కరెక్ట్. అమ్మ కూడా నార్త్ ఈస్ట్ అని అనుకుంటున్నారు. నువ్వేమంటావు? నార్త్ ఈస్ట్. ఫ్రీజ్ చేద్దామా? ఎస్ సార్. కరెక్ట్ అయితే 10 పాయింట్స్. మైనస్. గుడ్. సో సి ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఫ్రీజ్ చేస్తున్నాను. దట్స్ ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. మా జ్యోత్స్న నీకోసం 10 పాయింట్స్ క్వశ్చన్. పురాణాల ప్రకారం మహాభారతాన్ని వేదవ్యాసుడు చెబుతుంటే ఎవరు రాశారు? ఓకేనా? యువర్ ఆప్షన్స్ ఆర్ A శివుడు, B కుమారస్వామి, C జనమేజయుడు, D వినాయకుడు. డి వినాయకుడు. D వినాయకుడు అంటున్నావు. చదివావా? తెలుసు. తెలుసు. ఎలా తెలుసు? చిన్నప్పుడు లెసన్ లో వచ్చింది. చిన్నప్పుడు లెసన్ లో వచ్చింది. కాన్ఫిడెంటా లేకపోతే ఒకసారి అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్. సో ఫ్రీజ్ చేసేమంటావా డి వినాయకుడు? ఓకే, డి వినాయకుడు ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ డి వినాయకుడు ఇస్ ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. ఫైనలీ ది స్మైలింగ్ హ్యాపెనింగ్ హర్షవర్ధన్. రెడీయా? ఈ క్వశ్చన్. ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? యువర్ ఆప్షన్స్ ఆర్ A 1925, B 1930,
సి 1935 అండ్ డి 1942. తెలియకపోతే మాత్రం సెల్ఫ్ అడగచ్చు. అడుగుతావా అమ్మా? కరెక్ట్ గా తెలియదు. అమ్మకి కూడా కరెక్ట్ గా తెలియదట. మరి నువ్వే అంటున్నావు. గెస్ట్ చేస్తావా, రిస్క్ తీసుకుంటావా, లైట్ తీసుకుంటావా? ఓకే లైట్ తీసుకుంటాను. పాసా? సో హర్షవర్ధన్ ఫైనల్ గా పాస్ అంటున్నాడు కాబట్టి 0 పాయింట్స్ టు యు. ఆప్షన్ బి 1930 ఇస్ రైట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శివమోహన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి is on 10 points. అలాగే సిద్ధార్థ is on 10 points. జ్యోత్స్న is also on 10 points. రిస్క్ ఎందుకు లేని లైట్ తీసుకున్న హర్షవర్ధన్ is on 0 points. అండ్ ఒక బుద్ధి పొరపాటు చేసిన మౌనిక is on -5. మనం వచ్చేసాం రెండవ రౌండ్ కి. ఈ రెండవ రౌండ్ పేరే చిత్రం ద పిక్చర్. మీ అందరికీ ఇప్పుడు నేను 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 10 పాయింట్స్, తప్పు ఆన్సర్ చేస్తే -5 పాయింట్స్. ఈసారి అమ్మ నుంచి లైఫ్ లైన్ తీసుకోవడానికి వీల్లేదు. సో మీ అంతటి మీరే ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని నేత జాతికిచ్చిన నినాదం ఏది? బజర్ ప్రెస్ చేసింది అందరికన్నా ముందుగా మౌనిక. జై జవాన్ జై కిసాన్. కాన్ఫిడెన్స్ లేకుండా డౌట్ గా చెప్పావు. జై జవాన్ జై కిసాన్. కాన్ఫిడెంటా? ఆయన ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. అది కూడా కాన్ఫిడెంటేనా? అది కాన్ఫిడెంటే, ఇది కాన్ఫిడెంటే, ఇది కాన్ఫిడెంటే. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం రెండో పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రపంచ నేత అయిన ఆయన పార్టీ ఏది? బజర్ నొక్కాడు అందరికన్నా ముందుగా హర్షవర్ధన్. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఆన్సర్ చెప్పేసావు. సిద్ధార్థ తల అడ్డంగా ఊపేస్తున్నాడు. అది కరెక్టో రాంగో? నువ్వేమనుకుంటున్నావు? అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనుకుంటున్నావు, బట్ రాంగ్ ఆన్సర్. సో తప్ప ఆన్సర్ చెప్పి -5. ఆయన ఎవరు? బరాక్ ఒబామా. బరాక్ ఒబామా. ఆయన పార్టీ డెమోక్రటిక్ పార్టీ. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో మూడో పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని పవిత్ర స్థలంలో గతంలో జరిగిన సైనిక చర్య పేరేంటి? ఇది ఏ ఫోటో? దేని ఫోటో? అమృత్సర్. అమృత్సర్ గుర్తుపట్టారా? గోల్డెన్ టెంపుల్. ఓకే, మరైతే ఖచ్చితంగా చెప్పాలి. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఆ సైనిక చర్య. ఎస్, బజర్ నొక్కాడు మొత్తానికి సాహసించి సిద్ధార్థ. ఆపరేషన్ గోల్డెన్ టెంపుల్. నువ్వు స్టార్ట్ చేస్తున్నావా? మేబీ అప్పటికి నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇలాగే చెప్పేవాడేమో, కానీ అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఆ సైనిక చర్య పేరు ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్. సో రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు గాను -5. చిత్రం ద పిక్చర్ లో 3 పిక్చర్స్ అయిపోయాయి. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శివమోహన్ ఇస్ ఆన్ 10 పాయింట్స్, జ్యోత్స్న ఇస్ ఆన్ 10 పాయింట్స్, మౌనిక ఇస్ ఆన్ 5 పాయింట్స్, సిద్ధార్థ ఇస్ ఆన్ 5 పాయింట్స్, హర్షవర్ధన్ ఇస్ ఆన్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం వచ్చేసాం మన మూడో రౌండ్ కి. ఆ రౌండ్ పేరే లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీ అందరికి 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ ఇస్ ఎ క్వశ్చన్ అండ్ నేను ఆ వర్డ్ ని బోర్డు మీద రివీల్ చేస్తాను. రివీల్ చేసి ఆ వర్డ్ లో ఏదో ఒక లెటర్ డిస్ప్లే చేస్తాను. ఆ లెటర్ డిస్ప్లే చేసిన తర్వాత ఒక క్లూ ఇస్తాను. వెంటనే కనుక మీరు ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా గెస్ట్ చేయగలిగితే మీకు 50 పాయింట్స్. టైంలో కనుక మీరు గెస్ట్ చేయలేకపోతే నేను సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు గెస్ట్ చేస్తే 40 పాయింట్స్.
అప్పటికి టైం మించిపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, మూడో లెటర్, అప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. అప్పటికి అవ్వకపోతే నాలుగో లెటర్కి 20 పాయింట్స్, అప్పటికి అవ్వకపోతే ఐదో లెటర్కి 10 పాయింట్స్. దట్స్ ఆల్. బట్ ఈ 5 లెవెల్స్లో ఏ లెవెల్లో మీరు తప్పు ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్, క్వశ్చన్ అందరికీ కామన్. ఓకేనా? మీ అందరి కోసం లిటరేచర్లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11 letter word అండ్ మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. అండ్ మీ అందరికీ నేను ఇస్తున్న క్లూ అలా ఎందుకు జరిగిందంటే వెంటనే మౌనిక నొక్కేసింది. యువర్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఇస్ ఎక్స్ప్లెనేషన్? వర్డ్స్ మ్యాచింగ్ అండ్ మీరు క్లూ కూడా దగ్గరగా ఉంది అందుకనే. ద వర్డ్ ఇస్ మ్యాచింగ్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ EXPLANATION. సో 11 లెటర్స్ ఉన్నాయి. సెకండ్ లెటర్ X సరిపోయింది. క్లూ ఇస్ ఆల్సో మ్యాచింగ్. అలా ఎందుకు జరిగిందంటే అని అంటే దాని అర్థం ఏంటి? అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. ఆ థింగ్ జరిగిన దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, మరి నీకు నేను 50 పాయింట్స్ ఇవ్వకపోతే ఎలాగా? That's the right answer. సో మీ అందరి కోసం లిటరేచర్లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ 13 letter word అండ్ ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. అండ్ మీకు నేను ఇస్తున్న క్లూ సంపూర్ణంగా, సమగ్రంగా. టైమ్ అప్. 50 పాయింట్స్ కి ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు కాబట్టి మీకోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. మళ్ళీ మౌనిక బజర్ నొక్కేసింది. కాంప్రిహెన్సివ్. కాంప్రిహెన్సివ్. క్లూ ఏంటి? లాంగ్ లెంతీ. సంపూర్ణంగా, సమగ్రంగా. కాంప్రిహెన్సివ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? యా. ఒక్కసారి మరి దాని స్పెల్లింగ్ కూడా చెప్తావా? COMPREHENSIVE. ఏంటి ఈ రౌండ్ కోసం ప్రిపేర్ వచ్చా ఏంటి? ఈ రౌండ్ అసలు టచ్ చేయలేదు సార్. టచ్ చేయలేదు. ఈజీగానే ఉంది అని చెప్పాను. కానీ యాక్చువల్ గా 50 పాయింట్స్ కి నాకు అదే వచ్చింది సార్, బట్ స్టిల్ డౌట్. సో అగైన్ ఐ టుక్ ఎ ఛాన్స్ అండ్ ఫర్ 40 ఐఎమ్ కన్ఫర్మ్. సో టచ్ లేదని చెప్పి అంటున్నావు కానీ నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి నన్ను టచ్ చేశావు. 40 పాయింట్స్. మీ అందరి కోసం లిటరేచర్ లో మూడో రౌండ్ లో మూడో వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్ ఇట్స్ 10 letter word. మీ అందరి కోసం ముందుగా నేను రివీల్ చేస్తున్నాను 50 పాయింట్స్ కి లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఎడ్డం అంటే తెడ్డం. టైమ్ అప్. 50 పాయింట్స్ కి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు. సో మీ అందరి కోసం 40 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. బజర్ ప్రెస్ చేసింది అందరికన్నా ముందుగా జోస్నా. ఆపోజిట్లీ. స్పెల్లింగ్ చెప్పమ్మా. OPPOSITELY. ఆపోజిట్లీ. మేబీ ఇట్స్ an adverb. ఆపోజిట్లీ అనే మాట సరిపోవట్లేదు మా జోత్స్నా. That's the wrong answer and -5 to you. I reveal letter number 10. Sivamohan. Opposition. Confident? ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. OPPOSITION. కరెక్ట్ గా సరిపోయింది. Sir. సో కరెక్ట్ గా 30 పాయింట్స్ మీకు. లిటరేచర్ లో 3 క్వశ్చన్స్ పూర్తయిపోయాయి. సో ఈ మూడో రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి.
అందరికన్నా లీడింగ్ తో 95 పాయింట్స్ తో మౌనిక ఇస్ ఆన్ ద ఫస్ట్ పొజిషన్. శివమోహన్ ఇస్ ఆన్ 40 పాయింట్స్. సిద్ధార్థ ఇస్ ఆన్ 5 పాయింట్స్. జోస్నా ఇస్ ఆన్ 5 పాయింట్స్. హర్షవర్ధన్ ఇస్ ఆన్ -5 పాయింట్స్. మనం వచ్చేసాము మన చివరి రౌండ్ కి, ఆఖరి రౌండ్ కి. ఈ రౌండ్ పేరే రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే 20 పాయింట్స్, తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, తప్పైతే -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, -40. ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, -50. సో మీ అందరి కోసం స్టార్ట్ చేసేద్దాం రన్ రాజా రన్. 20 పాయింట్స్ కి మీ అందరికి ఫస్ట్ క్వశ్చన్. ప్రముఖ కమేడియన్ బ్రహ్మానందం గతంలో ఏ ఉద్యోగం చేసేవాడు? బజర్ నొక్కాడు అందరికన్నా ముందుగా శివమోహన్. తెలుగు టీచర్. చదివావు ఎక్కడైనా? అంటే మామూలుగా బయట మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎవరు బ్రహ్మానందం గారితో మాట్లాడుతుంటే విన్నావు? నో సార్, బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే విన్నాను. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నావు. మరి ఆ ఫ్రెండ్స్ ఎవరో ఒక్కసారి కనుక్కుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి. దట్స్ రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. సెకండ్ క్వశ్చన్. శివమోహన్ సడన్ గా 60కి వచ్చేసాడు. గుడ్. కన్యాశుల్కం నాటకాన్ని రాసిందెవరు? మళ్ళీ బజర్ నొక్కేశాడు శివమోహన్. గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు గారు రాశారు కన్యాశుల్కం నాటకం. చూసావా నాటకం? లేదు సార్, బుక్ ఉంది సార్. 40 పాయింట్స్ వచ్చేసాయి. దట్స్ రైట్ ఆన్సర్. రన్ రాజనంలో మీ 60 పాయింట్స్ క్వశ్చన్. హియర్ గోస్. పెరుగులో ఉండే యాసిడ్ ఏది? బజర్ నలుగురు నొక్కారు, కానీ నలుగురు కన్నా ముందర శివమోహన్ నొక్కాడు మళ్ళీ. లాక్టిక్ యాసిడ్. పెరుగులో యాసిడ్ ఉంటుందా? ఎస్ సార్. ఏ యాసిడ్ ఉంటుంది? లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది పెరుగులో. చూసావు ఎప్పుడైనా? నో సార్, సైన్స్ టెక్స్ట్ బుక్ లో. Lactic acid is the right answer and that's 60 points to you. Run Raja Run లో మీ అందరికీ 80 పాయింట్స్ క్వశ్చన్. రామాయణం ప్రకారం సీతాదేవి తండ్రి ఎవరు? ఇప్పుడు బజర్ నొక్కాడు అందరికన్నా ముందు. బజర్ అందరూ నొక్కారు, అందరికీ ఆన్సర్ తెలుసు కాబట్టి అందరికన్నా ముందు సిద్ధార్థ నొక్కాడు. ఏ ఆన్సర్? జనకుడు. జనకుడు. నేను జానకి తండ్రి ఎవరు అని అడిగానా? సీత అంటే జానకి. సీత అంటే జానకి అని నీకు తెలుసా? మరి ఈ ప్రశ్నకి సమాధానం కూడా నీకు తెలుసా? నీకు తెలిసింది కరెక్ట్ ఆన్సరే and 80 పాయింట్స్ టు యు. ఇప్పుడు ఆట రసపట్టులోకి వచ్చింది. 160 పాయింట్స్ తో లీడింగ్ లో శివమోహన్, 95 తో మౌనిక, 85 తో సిద్ధార్థ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్ లో ఆఖరి క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే క్వశ్చన్. మీ ఐదుగురు రెడీగా ఉన్నారా? అలర్ట్ గా ఉన్నారా? ఎస్. మీకోసం 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థని స్థాపించింది ఎవరు? 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థని స్థాపించింది ఎవరు? ఆన్సర్ చెబితే 100 పాయింట్లు, చెప్పిన వాళ్ళు ఛాంపియన్. బజర్ ప్రెస్ చేసేసింది మౌనిక. మరి ఆన్సర్ చెప్తుందా 100 పాయింట్లు? కైలాస్ సత్యార్థి. ఇటీవల ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందా? బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థని స్థాపించింది ఆయనేనా? ఐ షూర్? 100 పాయింట్స్ క్వశ్చన్ మౌనిక. ఇది కరెక్ట్ అయితే 100, బట్ తప్పు అయితే -50. ఇది కరెక్ట్ అయింది and 100 పాయింట్స్ టు యు. కైలాస్ సత్యార్థి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇవాల్టి ఛాంపియన్ రాజమండ్రి నుంచి వచ్చిన మౌనిక విత్ 185 పాయింట్స్. అందరూ చాలా చాలా బాగా ఆడారు కాబట్టి మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్.
ఛాంపియన్ గా నిలిచింది రాజమండ్రి నుంచి వచ్చిన మౌనిక. వండర్ఫుల్. You made it. Very good. So hearty congratulations Monica once again. Thank you, sir. అమ్మ మీకు కూడా hearty congratulations. థ్యాంక్ యూ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. చాలా సంతోషం అండి. మీరు ఊహించారా మౌనిక ఇవాళ ఛాంపియన్ అవుతుందని? ఊహించానండి. తను చాలా ఇంటెలిజెంట్ అండి. ఏ మౌనిక నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? లాస్ట్ క్వశ్చన్ వరకు ఓడిపోయానని అనుకున్నాను బికాజ్ ఐ డెంట్ థింక్ సో లాస్ట్ క్వశ్చన్ విల్ బి దాట్ ఈజీ. మొత్తానికి కన్ఫ్యూజ్ అయ్యి తడబడి కింద పడి మీద పడి అటు చేసి ఇటు చేసి ఫైనల్ ఆన్సర్ చెప్పేశావు. అవునా? ఎన్ని కష్టాలు పడ్డా కరెక్ట్ గా ఫైనల్ గా ఛాంపియన్ అయినందుకు గాను నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఇవాళ ఛాంపియన్ అయిన మౌనిక ఫ్రమ్ రాజమండ్రికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో మౌనిక ఇవాళ ఛాంపియన్ అయ్యి 5,000 రూపాయలు కొట్టేశావు. మరి ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా ఆడి 1,00,000 రూపాయలు ట్రోఫీ కూడా కొట్టేస్తావా? ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తావా? మరి ఇంతే చిరునవ్వుతో ఇంతే ఉత్సాహంతో వచ్చేస్తావా? ప్రిపేర్డ్ గా? Yes, sir. ఎస్. Yes. సో ఇదండి ఇవాళ ఛాంపియన్. ఈ ఎపిసోడ్ లాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, ఆదాబ్, సెలవు.